హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాటిక్ గర్. మీ అందరికీ థాటిక్ గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజు శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి అంకితం చేయబడింది. ఈ సందర్భంగా ఈ శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, పూజా సమయం మరియు చంద్రోదయ సమయాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ అందించాలనుకుంటే అక్కడ ఉన్న థ్యాంక్స్ బటన్ ని క్లిక్ చేయండి. మీరు ఈ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే అక్కడ ఉన్న జాయిన్ బటన్ ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. గణపతికి అత్యంత ప్రీతికరమైన తిథుల్లో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకటహర చతుర్థి. ఈ సంకటహర చతుర్థినే సంకష్టహర చతుర్థి అని కూడా పిలుస్తారు. ప్రతి మాసంలో అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకటహర చతుర్థి వ్రతమని పిలుస్తారు. ముఖ్యంగా భక్తులందరూ ప్రతి మాసంలో వచ్చే ఈ సంకటహర చతుర్థి రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటూ ఉంటారు. వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారంలో తరచుగా ఆటంకాలు వస్తున్న వారు ఈ సంకటహర చతుర్థి రోజున శ్రీ సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ఆరాధించడం మరియు సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించడం వలన తమ జీవితాల్లో వస్తున్న అన్ని ఆటంకాలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అయితే ఎవరైతే సంకటహర గణపతి వ్రతాన్ని ఆచరించాలనుకుంటారో వారందరూ ముడుపును కట్టుకొని 3, 5, 11, 21 నెలల పాటు ఆచరించాలని పండితులు చెప్తారు. ఇప్పుడు మనం ఈ శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చిందో చూద్దాము. శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ బహుళ చతుర్థి తిథి ఆగస్టు 22 గురువారం సాయంత్రం 5:57 ప్రారంభమై ఆగస్టు 23 శుక్రవారం పగలు 3:29 ముగుస్తుంది. ఎప్పుడైనా సరే కృష్ణపక్ష చతుర్దశి తిథి సాయంత్రం వేళలో ప్రదోష సమయానికి ఉండేటట్టు చూసుకోవాలి. ఈ క్రమంలోనే మనకి ఆగస్టు 22 గురువారం సాయంత్రం సమయంలో చతుర్థి తిథి ఉంది. కావున ఆగస్టు 22 గురువారం సంకటహర చతుర్థిని నిర్వహించుకోవాలి. ఈ సంకటహర చతుర్థి రోజున భక్తులు ఉదయం సాయంత్రం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని గరికతో ప్రత్యేకంగా పూజించుకొని సాయంత్రం చంద్రుణ్ణి చూసిన తర్వాత ఉపవాస దీక్షను విరమించుకుంటారు. ఈ ఆగస్టు 22 గురువారం రోజున చంద్రోదయ సమయాలను చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాత్రి 8:25 సుమారుగా ఉంటుంది. తెలంగాణలో రాత్రి సుమారు 8:34, కర్ణాటక సుమారు 8:29, తమిళనాడు 8:14 సుమారుగా, కేరళలో 8:32 సుమారుగా చంద్రోదయ సమయాలు ఉన్నాయి. ఈ రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి వారికి ముఖ్యంగా గరికను సమర్పించాలి. అలానే నైవేద్యంగా బెల్లం, నేతి లడ్డు కానీ, మోదకాలను కానీ, ఉండ్రాళ్లను కానీ సమర్పించాలి. తెలుసుకున్నారు కదండి ఈ శ్రావణ మాసంలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, సంకటహర చతుర్థికి సంబంధించిన పూర్తి వివరాలను. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాటిక్ గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.